కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి పోయిందట. కడియం శ్రీహరికి బెదిరింపు సైగలు చేశారని అధికార పక్షం మొండిపాటు. సుమోటుగా విచారణ చేయాలన్న సీఎం ఆ వెంటనే ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ శాసనసభ తీర్మానం. కౌశిక్ రెడ్డి చేసిన ఆ వ్యవహారం పైన ఎథిక్స్ కమిటీకి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిందట. అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకొస్తున్న మాట ఏంది అంటే దళితుడు అనే ఒక ఉద్దేశంతోనే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుకొస్తుంది. నిజంగా కౌశిక్ రెడ్డి చేసింది కూడా చాలా తప్పే. ఒక నిండు సభలో ఉండి అలా సైకిల్ చేయడాలు అలా మాట్లాడు కూడా చాలా పొరపాటు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ప్రజలకు చేరువలో ఉంటారని ఈ విధంగా కొట్లాడుకుంటారని చెప్పి మాత్రం కాదు. కొంచెం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తారని చెప్పి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. కానీ ఈ విధంగా ప్రతిపక్షం ప్రధాన పక్షం కొట్లాడుకొని ప్రజలను మర్చిపోయి ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ అరెస్ట్లు అవుతూ ఈ విధంగా చేస్తారని చెప్పి ప్రజలు ఊహించలేదు. ప్రజలకు కావాల్సింది కేవలం పరిపాలన కావాలి, అంతేగాని ఈయన మీద గన్ను పెట్టి ఆయనను కాల్స్తానుడు, ఆయన మీద గన్ను పెట్టి ఈయన కాల్స్తానుడు, ఇదంతా చిల్లర మల్లర వేషాలు చేయడానికి కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించింది కౌశిక్ రెడ్డి గారు. కౌశిక్ రెడ్డి ఈ విషయంలో కాదు ఇతర విషయాలలో కూడా కొంచెం అత్యుత్సాహంగానే ప్రవర్తిస్తాడు. ఆయన ఒక దైవ దర్శనం గడిపోయినప్పుడు కూడా ఈ విధంగానే అత్యుత్సాహం ప్రదర్శించిండు. మాటల విషయాలలో కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. నిన్న అసెంబ్లీలో కూడా ఇట్లాంటి అత్యుత్సాహం ప్రదర్శించిండు. కడియం శ్రీహరి చాలా సీనియర్ నాయకులు. కడియం శ్రీహరి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు లాగులు వేసుకొని తిరిగిండు. అంత మోస్ట్ సీనియర్ ఒక దళిత బిడ్డ. ఆ సభలో అయినా ఇట్లా సైగలు చేయడాలు ఇవన్నీ చేయడాలు ఇది పొరపాటు, చాలా పొరపాటు. ఇలా చేయడం కూడా నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజాస్వామ్యం ఉంటుందా పోతుందా అనేది కూడా తెలియట్లేదు. కేవలం స్వార్థపూరిత రాజకీయాలే నడుస్తున్నాయా, అధికారం కోసమే ఎగబడుతున్నారా, డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే రాజకీయాలకు వస్తున్నారా అనేది స్పష్టంగా నిఖార్చుగా తెలుస్తూ ఉన్నది. కేవలం హైలైట్ కావడం కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడాలు, జైలుకు పోవడాలు, ప్రజలలో ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి ఇట్లాంటి ఒక భావన తేవడానికే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనే భావన ప్రజలలో కలుగుతున్నది. ఇప్పుడు కేవలం అభివృద్ధి అనేదాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ఇది సరైనది కాదు. ఇంకోటి ఏంటంటే సరే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిండు, ఆయన చేసిన పొరపాటే. పందుల సామ్యులు చేసింది ఏంది? మళ్ళా పందుల సామ్యులు మాట్లాడింది ఏంది? కత్తులు లేస్తాయా? కత్తులు లేవడం అంటే ఏంటి? అంటే ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని చంపేస్తారా? మీ కత్తులు లేదో నీ వాళ్ళతో చంపేస్తారా? అధికారం ఉంటే ఎమ్మెల్యేలను కూడా చంపేస్తారా? ఆ విధంగా నేను మాట్లాడడం. అందుకోసమే రైట్ టు రీకాల్ అనేది తీసుకురావాలి. రైట్ టు రీకాల్ తీసుకొచ్చి వీళ్ళ మీద వేటు వేసేంత వరకు బుద్ధి రాదు. రైట్ టు రీకాల్ లేకపోవడం వల్లనే కదా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. వాళ్ళు భూ కబ్జాలు, దాడులు, లొల్లులు, కొట్లాటలు, వార్నింగ్లు, వీడిని వాడిని చంపుతానుడు, వాడు వీడిని చంపుతా అని చెప్పి ఈ విధంగా మాట్లాడడం. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఉద్యమాలను పట్టుకురావాలి. మన జీవితాలను తుంగలో దొరికి వాళ్ళు పెద్దోళ్ళు అవుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు గెలుస్తూ ఉన్నారు, ఓట్లకు నోటు ఇస్తూ ఉన్నారు, కోటర్ ఇస్తూ ఉన్నారు. ఇచ్చి మన జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. రైట్ టు రీకాల్ పట్టుకురావాలి. రైట్ టు రీకాల్ పట్టుకొస్తే గిసొంటోళ్ళు, ఈ పాడి కౌశిక్ రెడ్డి అసొంటోళ్ళు, పందుల సామ్యులు అసొంటోళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే మీ అసొంటోళ్ళు బుద్ధి చెప్పొచ్చు. నిన్న పందుల సామ్యులు కూడా కౌంటర్ ఇచ్చిండు. కౌంటర్ ఏ విధంగా ఇచ్చిండు? అదేనా అండి? నిండు అసెంబ్లీలో ఉండి కత్తులు లేస్తే ఏమనుకుంటున్నావు బిడ్డ, తొక్కి నారేస్తా బండ పెడతా అని చెప్పి మాట్లాడాడు. అదేమన్నా పద్ధతేనా? ఇదో చూడు మా పరికత్తులు లేచేందుకు నీ గడికి ఎవరు కట్టమని చెప్తున్నాను. ఎవరు ఇస్తున్నావు, ఎవరు మారుస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తల మీద నీరుంటే నీ గడిలో చూడు ఎవరు బెదిరిస్తున్నావు. ఆయన ప్రతిపక్షానికి సమాధానం చెప్తున్నాడా? అసెంబ్లీలో కూర్చొని వార్నింగ్ ఇస్తున్నాడా? ఏం చేస్తున్నాడు అసలు? ప్రజలారా మీరు ఒకసారి గమనించండి.
పందుల స్వామ్యులు గారు వార్నింగ్ ఇస్తున్నాడా లేదంటే ప్రతిపక్ష సభ్యునికి సమాధానం ఇస్తున్నాడా? ఎవరిని బెదిరిస్తున్నావు? తొక్కి నారదిస్తా, కాళ్ళు తీసి వేలాడేస్తా. నాకు పడికత్తులు లేస్తే ఏమనుకుంటున్నావు బిడ్డ? పడికత్తులు లేస్తే చేంజ్ చేద్దామండి అంటే మీకు అధికారం ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించింది పడికత్తులు లేచి చంపడానికా ప్రజలు? అందుకోసమేనా? పందుల స్వామ్యులు గారు మీరు నిండు సభలో మాట్లాడుతున్న మాట అదేనా? పడికత్తులు లేచి ఏం చేసాయండి? పడికత్తులతో అడ్డవచ్చుని అందరిని వేసుకుంటూ పోతావా? నువ్వేమన్నా బాహుబలి అనుకుంటున్నావా? కట్టప్ప అనుకుంటున్నావా? కాలకే రాజ్యానికి రాజుగిట్ల అనుకుంటున్నావా? పందుల స్వామ్యులు గారు పడికత్తులు లేస్తే నువ్వు చూసుకో బిడ్డ, ఏమనుకుంటున్నావు అని చెప్పంటున్నావు. నిండు అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలేనా ఇవి? ఏదండి ప్రజాస్వామ్యం ఉన్నదా? గంగలా కలిసిందా? నేను ఆయన తిడతాడు. ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఏ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు? ఏ మంత్రి మాట్లాడుతున్నాడు? ప్రజా సమస్యల మీద ఇందిరమ్మ ఇళ్ల మీద ఎన్ని ఇచ్చినాము, ఇన్ని లెక్కలు ఉన్నాయని చెప్పి ఏ మంత్రి మాట్లాడుతున్నాడు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తాము, రైతులకు పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తాము, రైతులకు పంట గిట్టుబాటు ధర ఎప్పుడు ఇస్తాము, రైతులకు మంచి పంటలు ఇవ్వడానికి మేము సాయం చేస్తాము, ఇవన్నీ గురించి ఏ మంత్రి మాట్లాడతలేడు. ఈయన ఏమో కత్తులు ఎత్తే అంటాడు, ఆయనేమో గన్నుతో కాలుతా అంటాడు, ఇంకేమైనామో భూమిని కబ్జాలు పెట్టినా అంటున్నాడు. వీళ్ళ భాగవతం వేయడానికే నా ఎమ్మెల్యేలు మంత్రులు చేసి పంపించింది వీళ్ళు చేసే అక్రమాలను అన్యాయాలను మొత్తం అసెంబ్లీ కూర్చొని ప్రజానికానికి చెప్తున్నారా? వీళ్ళు చేసే లంగ పనులని అలానే ఉందా? అట్లనే ఉన్నట్టున్నది. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులు చేసింది దేనికి? ప్రజలకు ఇంత పరిపాలన చేస్తారు, రోడ్లు వేస్తారు, మా బాగోగులు చూస్తారు అని చెప్పి మిమ్మల్ని గెలిపించారు. కానీ అసెంబ్లీలలో ఈయన కత్తులు పట్టి వేసేస్తాను, ఈయన తుపాకీతోనే అది చేస్తాను, ఈయన మీద ఆయన తిట్టుడు ఏంది బా ఇది? ప్రజలారా, రానున్న రోజులలో రైట్ టు రీకాల్ తప్పకుండా రావాలి. ఈ అహంకారాన్ని దించాలి. ఎవరైతే ప్రజలకు సక్రమంగా పరిపాలన చేయడో ప్రజలే నిర్ణయించి తీసేయాలి. ఓట్లేసే అధికారం ఉన్నప్పుడు ప్రజలు దించే అధికారం కూడా ప్రజలకు ఇవ్వాలి. ఈరోజు ఏం అభివృద్ధి అవుతుంది మన తెలంగాణలో చెప్పండి? ఇష్టమున్నట్టు 1000 కోట్లు 1,00,000 కోట్లు పోతా ఉన్నాయి. యువతకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా? రైతులకు పంట గిట్టుబాటు దొరుకుతుందా? పంట నష్టం వస్తుందా? రైతులకు ఉద్యోగాలు చక్కగా వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గీళ్ళ కోసమేనా? పందుల స్వామ్యులు, కాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కొట్టుకోవడం కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది? దేనికోసం తెచ్చుకున్నాం? ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకున్నాం, నిరుద్యోగం తగ్గుతాయని తెలంగాణ తెచ్చుకున్నాం, మా యువతకు మంచి స్థాయిలో పోతారు అని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాం. మా తెలంగాణ వస్తే అన్ని రకాలుగా మేము బాగుపడతాం, అన్ని రకాలుగా మేము అభివృద్ధి చెందుతామని తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ కిసోటోళ్లకు అధికారాలను కట్టబెట్టి కత్తులతోటి తుపాకులతోటి వార్నింగ్లు ఇచ్చుకోవడానికి నా తెలంగాణ తెచ్చుకున్నది. మీరు ప్రజలారా గుర్తించండి. రానున్న రోజులలో గిసోటోళ్లకు అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరి దీని మీద ఆలోచించాలి.